హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరైతే బాగున్నారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి బూందీ టమాటో కర్రీ అండి. సింపుల్గా త్వరగా ఈవెన్గా చేసుకునే రెసిపీ చూపిద్దామని నేను మీ ముందుకు వచ్చేసాను. సో చూసేయండి. ప్రాసెస్ విషయానికి వెళ్తే స్టవ్ వెలిగించుకుందాము. ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకొని వేడెక్కనిద్దాము. వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 2 మీడియం సైజు టమాటోలు అనమాట. టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కోసిన వాళ్ళు ఎక్కువ కింద కనిపిస్తున్నాయి. మీకు అన్న అవసరం లేదని అనుకుంటే ఒకటి కోసుకోండి. సవాదు కోసం అని చెప్పి నేను 2 కోసాను, పులుపుని బ్యాలెన్స్ చేస్తుందని చెప్పి. సో చూస్తున్నారు కదా, ఇలా గరిటె పెట్టుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఎలా ఉన్నారండి అంతా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అనుకుంటున్నాను. ఇంకేంటండి విషయాలు చెప్పండి. ఏం లేదండి, ఒక వారం రోజుల నుంచి బాగా బిజీ అయిపోయాను, అందుకే వీడియోస్ పెట్టట్లేదు. అందుకని చెప్పి అలా అయినా మళ్ళీ చేయాలని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం పైన. కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే బూందీ కూర టేస్ట్ బాగుంటుందండి. అందుకని చెప్పేసి కరివేపాకు వేస్తాను అనమాట నేను. ఒక 2 రబ్బలు, ఎంత అక్కర్లేదు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో అయితే మేము ఇలాగే చేసుకుంటామండి. అదే మీకు చూపిద్దామని చెప్పి ఒక చిన్న ఆశ. నన్ను ఆదరించి ఇంతమంది సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీ సపోర్ట్తో నేను ఇంకా ముందుకెళ్ళి ఎన్నెన్నో వంటలు చూపించాలని కోరుకుంటున్నాను. టమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చుకుందాము. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని టమాటోస్ బేగా మగ్గిపోతాయి. మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ అయితే బాగా మగ్గబెట్టుకుందామండి. మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం ఎంతవరకు కుక్ అయిందో. ఆల్మోస్ట్ టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ మగ్గిపోయింది. సో చూస్తున్నారు కదా, అదిగోండి చక్కగా మగ్గిపోయింది. ఇందులో మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఏమీ వేయక్కర్లేదు. సింపుల్ ఈవెన్గా త్వరగా చేసుకునే రెసిపీ అనమాట. ఉప్పు అయితే వేసుకుందాము. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ చిటికెడు పసుపు కూడా వేసుకుందాము. పసుపు వేస్తున్నాను చూడండి, చిటికెడు, ఎంతో కదా, అర స్పూన్ పసుపు అయితే వేసాను. వేసి బాగా అయితే కలుపుకుందాము. చాలా సింపుల్ అండి. బూందీ, చప్పిడి బూందీ అంటే ఇస్తారండి షాపుల దగ్గర. ఈ బూందీ లడ్డూకి అయితే చేస్తారు, వాళ్ళు తయారు చేస్తారు. ఇది వరకు అయితే ఉండేది కాదు, ఇప్పుడైతే ఉంటుంది. ఇది చప్పిడి బూందీ. ముందు చెప్తే ఉంచుతారండి ఖచ్చితంగా. వెనక ఇవే ఎక్కువ కూరలు అండి. అప్పుడు కూరగాయలు ఉండేవి కానీ ఎక్కువ కాకుండా ఇలా ఇంట్లో ఉన్న రెసిపీలు ఎక్కువ చేసుకునేవారు. పిండొడియాలు ఎగురని చెప్పేసి, ఇంకా బూందీ కర్రీ అని చెప్పేసి. వెనకైతే శనగపిండి తెచ్చుకొని బూందీ కొట్టుకొని అప్పుడు కూర వండుకునేవారు. ఇప్పుడైతే అంతా రెడీమేడ్ వచ్చేసింది కాబట్టి వెళ్ళి కొడి దగ్గర తెచ్చేసుకొని వెళ్ళి వండేసుకుంటున్నారు అనమాట. సో చూసారు కదా, కారం అయితే వేసాను 2 స్పూన్లు, ఎంతో వేయలేదు. 2 స్పూన్లు కారం వేసిన తర్వాత వాటర్ అయితే పోసుకుంటున్నాను. బూందీ కదండి, కొన్ని వాటర్ వద్దనే పడతాయి. బూందీ మళ్ళీ ములకలు కదా. వాటర్ అయితే పోసుకొని 2 పొంగులు రానిచ్చుకుందాము. ఇంకేంటండి, ఇంకేమీ లేదు, ఇంకేమీ దాంట్లో అక్కర్లేదు. చాలా సింపుల్ రెసిపీ. సో చూసారు కదా, 2 పొంగులు అయితే వచ్చేసింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం బూందీ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బూందీ కూడా అందులో వేసేసుకోవడమేనండి. బూందీ అందులో వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గనిచ్చుకుంటే బాగా మగ్గుతుంది. వాటర్ అంతా పీల్చుకుంటుంది అది నీట్గా. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోతే ఇంకేమీ అవసరం లేదు. నాకైతే అన్నీ సరిపోయినాయి, కరెక్ట్గా ఉన్నాయన్నీ. సో చూస్తున్నారు కదండి, ఇంతేనండి. చాలా సింపుల్, ఈవెన్గా త్వరగా అయిపోయే రెసిపీ. చూడండి, లాస్ట్ స్టేజ్ ఇంకా కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమేనండి. ఇంకా ఆయిల్ అయితే పైకి తేలింది.
చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో చెయ్యండి ప్లీజ్. ఇంతేనండి. అదిగోండి ఫైనల్ లుక్ అయితే ఒకసారి చూసేయండి. నచ్చిందా? టేస్ట్ కూడా చాలా అమోఘం కింద ఉంటుంది. చాలా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి.